హెల్దీ షుగర్ అనే కాన్సెప్ట్ అసలు లేనే లేదు. ఏ షుగర్ అయినా హార్మ్ఫుల్ బాడీకి. మేడం, చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు మేము షుగర్స్ తగ్గించేసాము, ఇన్ ప్లేస్ తాటి బెల్లం యూజ్ చేస్తున్నాము, అయినా కానీ షుగర్ తగ్గట్లేదు అంటూ ఉంటారు కదా, దానికి మీరేమంటారు? యా, మా ఓపీలో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఇది. రెండిట్లో ఉండేది సేమ్ షుగర్ క్వాంటిటీ అండ్ సేమ్ షుగర్ కాంపోజిషన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇలాంటివి రెండిట్లో ఉంటాయి అండ్ రెండిట్లో ఉండేది సేమ్ క్యాలరీస్. కాకపోతే మన తాటి బెల్లము, నల్ల బెల్లంలో కొంచెం మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్. బట్ రెండు సేమ్ టు సేమ్, రెండు చేసే డ్యామేజ్ ఒకటే రకంగా ఉంటుంది. అండ్ బరువు తగ్గకపోవటానికి, షుగర్ తగ్గకపోవటానికి రీజన్ కూడా సేమ్ అదే. అండ్ ఈ హెల్దీ షుగర్ అనే కాన్సెప్ట్ అసలు లేనే లేదు. ఏ షుగర్ అయినా హార్మ్ఫుల్ బాడీకి. మీరు లిమిట్ లో తీసుకున్నంత వరకే సేఫ్. ఏదైనా లిమిట్ దాటితే ఏ షుగర్ అయినా కూడా మీ బాడీకి హార్మ్ చేస్తుంది, అలాగే షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది అండ్ ఒబెసిటీకి ఇంకా రిస్క్ పెంచుతుంది. వీటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఫ్యాటీ లివర్ రావటము, ట్రంకల్ ఒబాసిటీ పెరిగిపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎవరు నమ్మద్దు, బయట తాటి బెల్లం కానీ, నల్ల బెల్లం కానీ, లేకపోతే హనీ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తే మాత్రం నమ్మద్దు. ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో అండ్ ఫ్రీక్వెంట్ ఎక్సర్సైజెస్ చేయటం, పోర్షన్ కంట్రోల్డ్ మీల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.